హలో గైస్, వెల్కమ్ టు ఈ సినిమా. 2 అవర్స్ 30 మినిట్స్ రన్ టైం ఉన్న తుఫాన్ సినిమా చూడటం జరిగింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి తుఫాన్ కాదండి, బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటనీ గారిది. ఒక పక్క మ్యూజిక్ డైరెక్టర్ నుంచి యాక్టర్, రైటర్, ఎడిటర్, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అని చెయ్యిందంటూ ఏమీ లేదు. విజయ్ ఆంటనీ గారు ఒక ఆల్రౌండర్ అని చెప్పొచ్చు. మరోపక్క ఈ సినిమాకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, సినిమాటోగ్రఫీ అండ్ డైరెక్షన్ చేసిన శామ్ హిల్టన్. ట్రైలర్ అంతంత మాత్రమే ఉన్నా ఇలా ఇద్దరు ఆల్రౌండర్స్ నుంచి వస్తుంది కదా, ఎంతో కొంత బాగుంటుందిలే అని అనుకొని సినిమాకి వెళ్ళటం జరిగింది. ఈ సినిమాలో విజయ్ ఆంటనీ గారితో పాటు మేఘా ఆకాష్, శరత్ కుమార్, సత్యరాజ్, రఘువరన్ బీటెక్లో మదర్గా చేసిన శరణ్య గారు, కన్నడ హీరో డాలీ అండ్ మురళీ శర్మ గారు లీడ్ రోల్స్లో చేశారు. 2014లో వచ్చిన విజయ్ ఆంటనీ గారి సలీం ఫ్రాంచైజీ మూవీ ఇది అన్నారు. ఏమో సలీం సినిమా చూసిన వాళ్ళు కామెంట్ చేయండి, నాకైతే తెలీదు. ఇక ఈ సినిమా లాస్ట్ వీకే తమిళ్లో రిలీజ్ అయింది. సరే అదంతా కాదు, ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది అంటే నాకు నచ్చలేదు గైస్. నా పక్కన వాళ్ళైతే హ్యాపీగా పడుకున్నారు. ఇదే కాకుండా సినిమా అయిపోయాక బయటికి వెళ్తుంటే క్లైమాక్స్ ఏం జరిగింది భయ్యా అని నిద్రపోయా చూడలేదని ఇంకొక అతను చూడ అడిగాడు. ఇలా ఉంటే సినిమా ఎలా ఉందో మీరే అర్థం చేసుకోండి. ఏదో భాషా రేంజ్ ఫ్లాష్ బ్యాక్ ఉంది అన్నట్టుగా బిల్డప్ ఇస్తారు, బట్ ఏం సరిగ్గా చూపిరు. ఏదో ట్రై చేశారు కానీ అది ఇంట్రెస్టింగ్గా లేదు. లాస్ట్కి బ్యాంకులంటే దేవాలయం లాంటి మెసేజ్లు ఇచ్చారు, అవి అతికినట్టు లేవు, బలవంతంగా అతికించినట్టు ఉంది. సినిమా అంతా కూడా ఎక్కడ మన ఎమోషన్స్కి కనెక్ట్ అవ్వం. హాలీవుడ్ మూవీస్లో లాగా ఒక కోడ్ అంటారు, ఏదో గ్రూప్ అంటారు, ఏంటో ఏదో ట్రై చేశారు. ఫైనల్గా ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ తుఫాను ప్రపంచం సృష్టిస్తుంది అని అనుకుంటే నన్ను విధ్వంసం చేసి తీరం దాటేసింది, అలా వదిలేసింది. మన ఈ సినిమా రేటింగ్ వచ్చేసి 1.75/5. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయటం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి గైస్. ఇంకా మన ఛానల్లో ఉన్న మిగతా కంటెంట్ కూడా చూడండి. థ్యాంక్ యూ. మీ ఈ సినిమా.